హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను కొద్దిగా లేట్ అయ్యింది. 5:25కి లేచాను. 5:45కి బయటికి వచ్చి పారిజాతం పువ్వులు అయితే తీసుకొని మన కృష్ణయ్య గుడికి అయితే వెళ్దామని అనుకున్నాను. అప్పటికి టీనా ఉండి, అన్నయ్య నేను బి వస్తాను అని అనిండే. మా ఇంటి పక్కనే ఉంటుంది. సో పువ్వులన్నీ కొద్దిగా తెంపుకొని గుడికి వెళ్ళే లోపటికి అక్కడ హారతి స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను, అయ్యో మీరు ఎప్పుడు వచ్చారు అక్క వాళ్ళు అని అడిగితే, లేదు చిన్న మేము ఎప్పుడో వచ్చాము, మొత్తం అయిపోయింది, లాస్ట్ మూమెంట్లో హారతి ఒక్కటి ఉంది రారా అంటే, సరే అక్క అని కొద్దిగా పారిజాతం పూలు అని పెట్టేసి నేనైతే ఇంకా కొద్దిగా పూజ చేసేసుకొని కొద్దిగా తీర్థం పెట్టారు తాగేసి ఇంకా అక్కడి నుంచి గోశాలలో కొద్దిగా వర్క్ చేసి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ శివయ్య గుడికి వచ్చిన. అక్కడ శివయ్యని అభిషేకం చేస్తారు. సో అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను చెప్పడం ఎందుకు ఇంకా. సో అలా అందరూ కూర్చొని శివయ్యకి గణపయ్యకి అభిషేకం అయితే పంచద్రవ్యాలు అంటే మిల్క్, చక్కెర, తేనె, పెరుగు కంప్లీట్గా చేసిన తర్వాత ఇలా శంఖం అయితే ఊదిండు. సో ఎవ్రీడే ఇతనైతే ఊదుతాడు శంఖము. సో అలా హారతి అయితే శివయ్యకి అయితే హారతి అయితే వచ్చింది. మా అదృష్టం అనుకోవాలా, ఎందుకంటే నేను ఇప్పటివరకు అలా హారతి శంఖం ఊదింది అవన్నీ చూడలేదు. ఎందుకంటే యోగా క్లాస్లో వింటాను కాబట్టి అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు, అంటే చూడలేదు. సో ఈరోజు దొరికిన నా అదృష్టంలో ఇదొక్కటి అనుకోండి. ఇక ఇంటికి వచ్చేటప్పుడు పువ్వులు కవర్ లేకుండే, ఇంకేం చేద్దాం, మా చిన్నప్పుడు పువ్వులు అట్లా పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తుండే. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఉండి గుండు ఉండి, అన్నయ్య మేము ఊరికి వెళ్తున్నాం అంటే, సరే అమ్మ బాయ్ అని చెప్పేసి నేనైతే గుడి దగ్గరికి అంటే లోపల గోవిందు వాళ్ళకి ఈరోజు అయితే నిజం చెప్తున్నాను, నిండుగా అయ్యవారికి పువ్వులు అయితే అలంకరణ అయితే ఇలా చేశాను. సో ప్రతి ఇంట్లో అయితే మన ఫ్రెండ్స్, కొలీగ్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ తొలి ఏకాదశి శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మా వరలక్ష్మి నుండి ఇడ్లీ తీసుకుందాం, మా మమ్మీకి హెల్త్ బి బాగాలేదు కదా అని అనిండే. సరేలే ఇడ్లీ కోసం అని ఆమె ఫ్రెష్ అప్కి వెళ్ళిపోయింది. నేను ఆమె 10 నిమిషాలు చెప్తే నేను 20 నిమిషాలు పెట్టేసిన, మొత్తుకుంటుంది. చూస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈయన పేరేం పేరు వచ్చేటప్పుడు, మనం ఫస్ట్ వచ్చేటప్పుడు లాల్ సాబ్, ఈయన పేరు లాల్ సాబ్. సో లాల్ సాబ్ గురించి ఇలా చేసేసి ఫస్ట్ ఇట్లా తీసుకొని వస్తాను లాల్ సాబ్ని. సో అట్లా అంటే మా అత్తగారిని నుంచి కొద్దిగా నిమ్మ మార్కెట్ దాటి ఆ మూమెంట్లో. సో ఇదంతా చూస్తారు కదా ఫ్రెండ్స్, అబ్బా ఎంత నీట్గా ఇలా అవుతుంది అనుకోలేదు, కానీ చాలా నీట్గా ఫ్రీగా ఉంది. కానీ ట్రాఫిక్ వచ్చే బస్సు మూమెంట్ ఇవన్నీ బంద్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఉంటుంది. 1 గంటల నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది. అయిపోయి ఉండొచ్చు, నేను చెప్పేది ఇప్పుడు ఇంచుమించుగా 10 అవర్స్ ఇంచుమించు టైం దట్టి ఉండి వరలక్ష్మి దట్టి కడదాం అంటే అంకుల్ ఫోన్పే చాలా ఇబ్బంది ఉంటుంది. లేకుండా ఈసారి అయితే దట్టి కట్టేసినాను. సో దట్టి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఈరోజు దట్టి అయితే ఇలా తీసుకొని అనుకున్నాను. దట్టి అంటే 2 రకం అనుకున్నాను. దట్టి ఇంకా దాంతో చెప్పులు ఇక్కడ వదిలేదమ్మా, చిన్నగా పత్రం లాంటిది, ఇంకా పువ్వులు ఇచ్చారు. దీనికి లేదు మమ్మీ. సో సరే అని నేను ఏదో అంటే ఎప్పుడు కడతాను, అప్పుడు 100 రూపీస్ లేకుండా, కానీ ఇప్పుడు 100 రూపీస్ అయింది. సో లోపల వెళ్దాము అనుకునే చెప్పులు మ్యాక్సిమం అన్నదానంలో అయితే పార్టిసిపేట్
చూస్తారు కదా కంప్లీట్గా నేను చెప్తున్నాను. అన్నం తిన్నా అంటే చాలా ఆనందపడుతుంది. చేసి కట్టి ఒకసారి సో అట్లా పప్పుచారు సరే అమ్మ తిందా సరేలే అని ఆమె కూడా తీసుకొని రావడం అంటే మా వరలక్ష్మి ఎప్పుడు బయట ఎక్కడైనా మోమాటం చేస్తుంది. మళ్ళీ అట్లా అంటుంది ఇట్లా అంటుంది, ఓ గందరగోళం ఉంటుంది. సో ఇంటికైతే ఇలా వచ్చినాం, వాళ్ళ మమ్మీతో మాట్లాడినాం. సో ఫ్రెండ్స్ అది కొద్దిగా తిను, ఒక్కడి తిను, ఒక్కడి తిను, ఒక్కడి తిను, అరే ఒక్కడి తిను మమ్మీ. అరే గట్లా వేసి ఎట్లా మమ్మీ? ఎంత తిన్నావాడా? కొద్దిగా తిన్నావు. నువ్వు చెప్తున్నావు ఆ టిఫిన్ గురించి. ఫ్రెండ్స్ ఈ నుంచి ఇంకా సాయంత్రం నేనైతే ఫాస్టింగ్ అయితే 6 o'clockకి అయిపోయింది. 6 o'clock లోపల నేను గుడిలో ఉన్నాను. ఈ గుడి పేరు వచ్చి విఠల గుడి అమ్మ. విఠల గుడి అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు, ఇంకా గోవిందుడు, అమ్మవారు, ఇంకా అందరు ఉంటారు ఈ గుడిలో. సో ఇక్కడ చూస్తారు కదా మీకోసమే వీడియో. ఫస్ట్ స్టార్టింగ్ ఆగానే పాలరాయితో దుర్గమ్మని మనం ఎంటర్ అవుతాము. మనకి టెంకాయలు ఏమైనా కొట్టాలనుకుంటే ఇక్కడ కొట్టాలి, ఎందుకంటే ఇంకెక్కడ కొట్టడానికి ఛాన్స్ లేదు. చాలామంది అక్కడ కొట్టారు కానీ తీర్థం అయితే తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను లోపలికి వెళ్ళినాను, ఇంకా టెంకాయలు తీసుకొని వెళ్ళలేదు. అక్కడ ఉన్న తులసాకు నా జోబులో పెట్టుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే 3 అక్కలు టెంకాయలు ఇచ్చారు, నారియలు ఇచ్చారు. బాబు ఏమనుకోకు కొట్టవా అంటే సరే అని కొట్టినమ్మా. నేను తేలేకపోయినా కానీ వాళ్ళ చేతి నుంచి కొట్టించినామమ్మా, అంత నీ దయ అనుకొని అక్కడి నుంచి అయితే కొద్దిగా ముంగడికి వచ్చాను. చూస్తారు కదా శాస్త్రాస్తు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు, ఇంకా అక్కడ చిన్న చిన్నగా విగ్రహాలు పెట్టారు. చూస్తారు ఫ్రెండ్స్. ఇగో ఇలా నేను దర్శనంవి ఇంత బాగా చేస్తానని అనుకోలేదు, కానీ ఇంత బాగా అవుతుంది అనుకోలేదు. అంగరంగ వైభవంగా అయ్యింది. ఇంకోటి ఏంటంటే మన రాజాసింగ్ గురువుగారు ఇక్కడికి విచ్చేస్తుర్రని చెప్పిండే. నాకు తెలిసి ఈరోజు సూర్యదేవుడిది ప్రతి ఆదివారం సూర్యదేవుడికి ఎలా ఉంటుందో అలానే ఉంది అని అనిపించింది. లోపల వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి, ఇంకెవరు భ్రమరంబిక, పద్మావతి అమ్మవారు, ఇక వీళ్ళ ముగ్గురు అయితే దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు చెప్పలేకపోతున్నానంటే కొద్దిగా నేను చూస్తున్నాను కాబట్టి. ఇక్కడ మాత్రం దత్తాత్రేయ, సాయిబాబా, ఇంకా అమ్మవారు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరిని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇక లాస్ట్కి వస్తే అది మొత్తం పంతులు వాళ్ళ రూమ్ ఇది. సో దాంట్లో ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను, ఏం లేదు. అయితే స్వామివారికి కొద్దిసేపులో అదేంది అమృతం అంటే పంచద్రవ్యాలతోని అభిషేకం చేసిన తీర్థం తాగేసి ఒక లడ్డు ఇచ్చారు. ఆ లడ్డు తిన్న తర్వాత ముంగడికి వస్తే ఆ ముంగట రథచక్రం పక్కన మన శివయ్య గుడి, ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో చూస్తారు కదా కంప్లీట్గా శివయ్యనైతే ఇలా అయితే దర్శనం అయితే చేసుకున్నాను. ఏదున్నా మన అదృష్టం ఉండాలయ్యా, అంతే. ఎవరిని దర్శనం చేసుకోవాలనుకున్నా అని. సో దర్శనం అయితే ఇంకా దగ్గర నుంచి వెళ్ళి ఇంకా మనస్ఫూర్తిగా చేసుకున్నా. అయ్యా నువ్వే దిక్కు, ఇలా ఈరోజు నాకు ఏ ఇబ్బంది రాకోకుండా కాపాడుకున్నావు. సో అంతా నీ దయనే. మా గణపతి రాజు, మా గణేష్ మహారాజుని, ఇంకోటి శివయ్యని, ఇంకొకటి మా ఆంజనేయ స్వామిని, అక్కడున్న దేవతలందరూ, ఇక్కడ దేవతలు ఉన్నారు కదా మమ్మీ, వీళ్ళు ఎట్లా ఏ దేవతలు
ఆంజనేయ స్వామి గుడి ముంగట ఉన్నారు చూడు, నవగ్రహాలు నవగ్రహాల ఇటు ఆంజనేయ స్వామి ముంగట ఉన్నోళ్ళు. నవగ్రహాలు అవునా, ఏమో మరి నాకు తెలియదు అది ఎందుకు పెట్టారో అనుకున్నాను. ఓహో, నవగ్రహాలు నవగ్రహాల. ఓకే ఓకే, ఎలా అయింది, ఎలా అనుకుంటున్నావు దర్శనం? నేనైతే అసలు మనం అనుకోకుండా పోయినాం కదనే, ఆ, కానీ నేను పెళ్ళైనాక ఫస్ట్ టైం వెళ్ళిన అంటే ఈ తొలి ఏకాదశికి ఆ టెంపుల్కి ఈ సెకండ్ టైం అంతే. ఆహా. చాలా మంచి, ఇంకా నువ్వు వద్దు అన్నావు కానీ నేనే తీసుకోపోయాను. అవును నిజమే. ఇంకొకటి ఏంటంటే రథచక్రం మనం ముంగడ కనిపించేది. చూడండి, ఇది ఈ టెంపుల్ అయితే గౌలిగూడ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మన ఓల్డ్ సిటీలో మాత్రం ఎక్కడ కాదు ఈ ఫెస్టివల్. తొలి ఏకాదశికి రథం తీస్తారు. సో రాజాసింగ్వి వచ్చేసిండు, చూస్తారు కదా అదే కారు. ఇంకా యథావిధిగా అక్కడ మొత్తం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి వరలక్ష్మి మళ్ళీ రిటర్న్ అయిపోయి మేమైతే ఈరోజు తొలి ఏకాదశి మొహరం రెండు పండుగల వీడియో ఈరోజు బ్లాగ్ మీరు అందరు చూడండి. అంటే కొంతమంది కొన్ని ఏరియాలలో అయితే ఈ మొహరం అయితే అంత అయితే చెయ్యరు, ఓల్డ్ సిటీలో మాత్రం మస్తు ఉంటుంది. ఈ మొహరం చూడడానికి నిజంగా ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి పొద్దున మధ్యాహ్నం 1-1:30 నుంచి అయితే వాళ్ళ పీర్లు ఉంటాయి కదా, చూడడానికి అయితే చూస్తున్నారు కదా. బీఫర్ మామనా? బీఫత్ మామ అంటే ఏనుగు కాదు, ఏనుగు పైన పీర్ వస్తుందా, ఆ పీర్ని బీఫత్ మామ అంటారు. డబిల్పురా దర్గాలో ఈయన ఉంటాడు, అట్లా ఊరేగిస్తారు. ఇప్పుడు మనం బోనాలకి ఘటాలు ఎట్లా తీస్తాము, వీళ్ళు మొహరంకి ఇగో ఆ బీఫత్ మామ 7 కొడుకులు వీళ్ళు. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము కొద్దిగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసినాం,